గుంటూరు జిల్లా అమరావతి శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, విద్యారంగ సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సహా 5 మంది మంత్రులు మరియు 10 మంది ఎమ్మెల్సీలతో నేడు శాసనమండలిలో నువ్వా నేనా అంటూ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోరాడారు. 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించమనండి, ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి, ఉచ్చా మారడం కాదు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనమండలిలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో అంకెల గారడి మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2047 సంవత్సరంలో సాధిస్తామని ఊహించి డేటాను గవర్నర్తో చెప్పించడం అనేది హాస్యాస్పదం అన్నారు. 23 సంవత్సరాల పాటు ప్రతి ఏటా తలసరి ఆదాయాన్ని మరియు రాష్ట్ర సంపదను 15% పెంచుతామని ప్రభుత్వం పేర్కొనడం సాధ్యం కాని అంశం అన్నారు. కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాల్సిన డిఎస్సిని 9 నెలలుగా జాప్యం చేస్తున్నారని, దీనివల్ల 5 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద నిలబడ్డారని మండిపడ్డారు. వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై న్యాయ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని మంత్రి నారా లోకేష్ ను డిమాండ్ చేశారు. రిజైన్ చేస్తారంటే మీరు ఒక్కటే అధ్యక్ష, నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు కమిటీ. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు. రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ, వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేసినాం, అందరినీ క్యారీ చేసాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం కూర్చోండి అధ్యక్ష, మీరు మాట్లాడలేదు. ఆయన సత్యదూరం మాటలు మాట్లాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.